ముందుగా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవటం, దానికి మన పాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్తే నేను కూడా అందరు పాస్టర్స్ 500 పైన మన ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరిని కూడా పాస్టర్లు అందరూ కూడా పిలవండి, ఇన్విటేషన్ కొట్టించండి, అందరినీ కూడా కలుసుకున్నప్పుడు ఇది పార్టీకి సంబంధం కాదు, పార్టీ ఆఫీస్ కాదు, మనం అంబేద్కర్ భవన్లో పెట్టుకున్నాం, తప్పకుండా అందరినీ కలుగుతామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన పాస్టర్ మన హరీశ్రామ్ గారు కూడా ఆయన టైం కేటాయించేసి ఈరోజు మన దాంట్లో ఈ సభలో పాల్గొన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయం కేర్ గారు, అదేవిధంగా శిఖాబాబు గారు, జాన్ కాల్విన్ గారు, శేఖర్ బాబు గారు, భగవాన్ దాస్ గారు, గుడు రవికుమార్ గారు, సుదర్శన్ రావు గారు, ప్రభాకర్ గారు, ప్రభుదాస్ గారు, సురేష్ బాబు గారు, అదేవిధంగా జాషువా గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అగ్గయ్యరాజు గారు, నరసమ్మ గారు, శశికాంత్ భూషణ్ గారు, గొడపూడి బాబురావు గారు, అల్సరత్ గారు, సింహాస్టర్ గారు, అశోక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మీకు మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఉండే పరిస్థితులు కూడా, ఎందుకంటే మీ దగ్గరికి మన చర్చికి మీరు పాస్టర్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే పద్ధతులు, ఎలా ఏం జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితులు అనేది కూడా మీ అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు. అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి 2-3 మాటలు మాట్లాడతాను. మనకి ఈ రోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేశాం. ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయని కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం. 5 సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా, తలుపు అనేది మూయకుండా, ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాని చర్చని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం. ఈరోజు పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చిన్నవాళ్ళు ఉండొచ్చు, చిన్న చర్చలు ఉండొచ్చు. దానికి వాళ్ళకి ఏదో విధంగా జీత ఖర్చుల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఏది జరిగినా, అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ, అది ఒకసారి కూడా మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాకే వినపడతా ఉంది. అది కూర్చొని భోజనం చేయడానికి కూడా లేకపోతే దాన్ని అప్పటికప్పుడు 3 కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం పెట్టుకున్నామంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబట్టి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కళాకారులు వచ్చారు. కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం, అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం అని చెప్పి పెట్టాం. దానికి కూడా నేను ఉండే టైంలో ఒకటే పద్ధతి పెట్టాం. ఎన్టీఆర్ కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి ఉచితంగా ఫ్రీగా పెట్టాం. దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది తప్పితే వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం. ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం. ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకంతా రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాం. దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేసి ఈరోజు 15,000, 20,000 రెంటలు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళని పెట్టడం, రెంటలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కులానికి బీసీ భవన్ కానీ ఇవన్నీ కూడా పేదలు కూడా సంతోషంగా చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ మండపాల్లో 3-4 లక్షలు అవుతా ఉంది, చేసుకోలేని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణాలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలామంది పాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు. 2 రోజుల క్రిస్మస్ అనగానే మీకు అనేక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు, మీకు చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఒక మంచి మనసుతోటి
ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి మనం కూడా సభకి వెళ్ళాలి, మనలందరూ కూడా కూర్చోవాలని ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలామంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ కూడా అందరికి కావాలి, పార్టీకి కావాలి. రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా రావాలి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మన అవిశ్రామ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వయామిగా చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం కూడా మనకి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన క్రిస్టియన్స్లు కానీ మళ్ళీ ఎస్సీసీలు కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించడం 2,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రం అనేక విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి, తర్వాత వేరే దగ్గరికి పోవాలని చెప్పేసి. కాబట్టి ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు రోజు చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపు వచ్చింది. మన జీసస్ చెప్పింది ఒకటే చెప్పాడు, శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా మనుషులను ప్రేమించాలి, మనుషులని అందరూ కూడా దగ్గరికి తీసుకోవాలి. ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులు అని చెప్పేసి కూడా మన జీసస్ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు లేని వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీదకు పోవటం, వాళ్ళ ఇళ్ల మీదకు పోవటం, ఈరోజు రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుందనేది కూడా మనకు అందరికీ తెలుసు, రోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి. ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒంగోలులో ఇప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోలులో ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉందనేది కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి. ఎవరో కష్టపడి సంపాదించే స్థలంగా ఉంటే ఆ స్థలం కూడా మనకు గోడ లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలము తర్వాత మనం తెలిసే లోపలికే 3-4 రిజిస్ట్రేషన్ అయిపోయే పరిస్థితి ఈరోజు ఒంగోలులో రావటం. ఒంగోలులో అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు తెప్పించుకొని మనకు వైపులు మనకు కట్టుకున్నాయా లేవా అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఈ వాతావరణం, ఈరోజు ఉండే పరిస్థితులు, ఈరోజు ఉండే రాజకీయం ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి